దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానపు వచనాన్ని మీ ముందుకు తీసుకురావటానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వాక్యం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసయ్య నేటి దినాన్ని ఆయన బిడ్డలమైన మనందరికీ కూడా నూతన ఆత్మను, నూతన మనస్సును, నూతన హృదయాన్ని మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క హృదయంతోనో, ఆలోచన తలంపులతోనో, మన జీవితంతోనో అనేకమైనటువంటి దుష్కార్యములను చేసిన వారంగా మనం ఉన్నాం. వ్యతిరేకత కలిగినటువంటి జీవన వ్యవస్థను మనం జీవించిన వారంగా, లోకానుసారమైనటువంటి పద్ధతులను, ఆచారాలను, క్రమాన్ని మనం పాటించిన వారిగా మనం ఉన్నాం. అందుకే ప్రభు అయినటువంటి యేసయ్య నేటి దినాన నిన్ను నన్ను మనల్ని ఆదరిస్తూ అంటాడు, నీ పాత నూతన జీవితాన్ని నేను తొలగింపజేసి నూతన ఆత్మను, నూతన హృదయాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను అంటాడు ఆయన. ఇజ్రాయేలు ప్రజలు ఇదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించినందున దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చి వారిని సరిచేసి దేవుని బిడ్డలారా క్రమపరిచిన తర్వాత ఆయన అన్నారు, మీ జీవితంలో నేను ఒక అద్భుతం చేయబోతున్నాను అన్నారు. భూములు మీ ద్వారా ఫలించబోతున్నాయి అన్నారు. మీరు నిశ్చయముగా ఆశీర్వదించబడేటువంటి జనాంగంగా మిమ్మల్ని చేయబోతున్నానని చెప్తూ నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తున్నానని చెప్పారు. అదే రీతిగా ప్రభువు నేటి దినాన ఆయన పిల్లలమైన మనందరికీ కూడా లోకానుసారమైనటువంటి జీవన వ్యవస్థను మన నుండి తీసివేసి ఒక పరిశుద్ధతను, పవిత్రతను మనకు అనుగ్రహించినట్లుగా మనకు అప్పగించుకుందాం. ఆయన ఇచ్చిన వాగ్దానం నిశ్చయంగా మన జీవితంలో నెరవేర్పు కలుగునట్లుగా మన విశ్వాస జీవితాన్ని స్థిరపరచుకుందాం. అట్టి నూతన హృదయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.